ఈరోజు ఈరోజు సోషల్ మీడియా మొత్తం సువార్తకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి ప్రతి ఒక్కడు మాట్లాడేటువంటి మాట ఇదే. ఏంటనంటే దశమ భాగాలు, దశమ భాగాలు, దశమ భాగాలు. యేసుక్రీస్తు ప్రేమలో లోపం ఉందని ఎవడు మాట్లాడే? వాడు మాట్లాడేదంతా, వాళ్ళు సువార్తను వ్యతిరేకించే వాళ్ళంతా మాట్లాడేది దశమ భాగాల గురించే కదా. మీరంతా దశమ భాగాలు దశమ భాగాలు దశమ భాగాలు అంటారని. మనకి ఇంకా సిగ్గు రాకపోతే ఎట్లా అండి? ఎస్ సురేష్ గారు. జానీ, మనం నిజంగా ట్రూత్ చెప్పట్లేదు, నిజంగా మనం సువార్త బోధించట్లేదు అంటానికి ఇదే ప్రూఫ్ జానీ. ఎస్. ఏంటంటే బయట వాళ్ళు మనల్ని ఏమని విమర్శించాలంటే, ఏసే రక్షకుడని ఎందుకు చెప్తున్నారు మీరు అని మనల్ని క్వశ్చన్ చేయాలి. కానీ మీరు డబ్బు బోధిస్తారు ఏంటి అని క్వశ్చన్ చేస్తున్నారంటే, మన మెసేజ్ ఏమున్నాయో దట్ సేస్ వాట్ వి ఆర్. షేమ్ ఆన్ us. ఎగ్జాక్ట్లీ యా, షేమ్ ఆన్ us. మనము ఊరికే డబ్బు గురించే మాట్లాడుతున్నాం. మనం ఊరికే ఏమన్నా అంటే డబ్బు 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 అని మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళంతా అదే అంటున్నారు. ఇప్పుడు మీలో మీ క్రైస్తవులు ఇంకా పేదలుగా ఎందుకున్నారు అని అడుగుతున్నారు వాళ్ళు. తొక్కు 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 అంటే కరోనా బొద్దా? అలాంటి పిచ్చోళ్ళ వెంట ఎందుకు వెళ్తారండి? తొక్కు తొక్కు అని డాన్స్ చేస్తున్నాడు ఆయన, రాజమండ్రి ఆయన. అట్లాంటి కరోనా ఇంకొక ఆయన ఊరు తీస్తా కరోనాను ఊరి తీస్తాడంట. అంటే అసలు సెన్స్లెస్ టోటల్లీ సెన్స్లెస్. దే హ్యావ్ లాస్ట్ దేర్ ఈవెన్ కామన్ సెన్స్. అంటే పుల్పిట్, ప్రసంగము, ప్రార్థనా సమయము అంతా ఎంటర్టైన్మెంట్గా మారింది. కేవలం ఎంటర్టైన్మెంట్. ధనాపేక్ష. సంఘంలో అదే నేర్పిస్తూ ఉన్నారు, అదే బోధిస్తూ ఉన్నారు, అదే జీవించి చూపిస్తూ ఉన్నారు. ఎంత ఘోరమైనటువంటి సంఘాన్ని మార్చేస్తూ ఉన్నారు.